హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ ముఖేష్ కృష్ణ. మొత్తానికి అయ్యగారు హిట్ కొట్టేశారు. ఎట్టకేలకు ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసిన ఆ ఒక్క హిట్ రానే వచ్చింది. అది కూడా మామూలు హిట్ కాదు, చాలా సాలిడ్గా అయితే కొట్టేశాడు. ఇందాక మూవీ చూడడం అయితే జరిగింది. మూవీ చూసాక ఒకటే మాట, అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్, అవుట్ స్టాండింగ్ డైరెక్షన్, అవుట్ స్టాండింగ్ మ్యూజిక్ ఆల్సో. అసలు మూవీ మీరు చూసినంతసేపు మీరు మూవీ చూడండి, నాకు తెలిసి అఖిల్ యాక్టింగ్లో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది, ఎంతో మెచ్యూరిటీ వచ్చింది. ఇంతకుముందు మూవీస్ ఏ చూసినా సరే మనకు ఒక ఇన్మెచ్యూరిటీ ఉండేది, ఒక పిల్ల లాగా ఉండేది. స్టోరీ బాగుండేది కాదు, తన యాక్టింగ్ బాగుండేది కాదు. కానీ ఈ మూవీ మీరు చూస్తే ఆ అఖిలేనా ఈ అఖిల్ అనిపిస్తుంది మీకు. టోటల్ డిఫరెంట్ క్యారెక్టర్, మొత్తం మారిపోయాడు. అంటే ఏజ్ పెరుగుతుంది కదా, కొంచెం మెచ్యూరిటీ వస్తుంది అనమాట. యాక్టింగ్లో కూడా మెచ్యూరిటీ వచ్చింది. కానీ మూవీ మాత్రం హైలైట్ అమ్మా. సో ఎంత బాగా చేశారు మూవీ, చాలా బాగా యాక్టింగ్ చేశారు. డైరెక్టర్ మనం ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే, మురళీకిషోర్ అబ్బూరి. అతనికి మాత్రం హ్యాట్స్ ఆఫ్, నిజంగా చాలా బాగా హ్యాండిల్ చేశాడు. అఖిల్ని ఏ విధంగా చూపించాలి, అసలు ఒక సదరు ప్రేక్షకుడు ఏ విధంగా చూడాలనుకుంటున్నాడు అఖిల్ని అని ఆ విధంగా చూపించినప్పుడు తను సఫలమయ్యాడని చెప్పొచ్చు. యాక్చువల్లీ స్టార్టింగ్ మనము ఏదైతే కొన్ని ఇయర్స్ బ్యాక్ మాట్లాడుకుంటే, మనం మూవీ వచ్చినప్పుడు, అఖిల్ ఇంట్రో వచ్చినప్పుడు మనం చూసినప్పుడు అనుకున్నాం, అప్పుడు నేను కూడా అనుకున్నా యాక్చువల్లీ ఆ ఫేస్ కట్ కానీ అంటే బాడీ స్టైల్ కానీ అది చూసినప్పుడు ఫ్యూచర్లో ఇతను కంపల్సరీ ఇంకొక మహేష్ బాబు అవుతాడు అని ఆ రోజులో ఊహించుకోవడం జరిగింది. ఎందుకంటే బాగున్నాడు అప్పుడు, చిన్నపిల్లోడు ఓకే, బట్ ఏంటంటే ఫ్యూచర్లో బాడీ ట్రాన్స్ఫార్మ్ చేసిన తర్వాత చాలా బాగా రాణించగలడు అని ఎక్స్పెక్టేషన్స్ ఉండేది ప్రతి ఒక్కరు. అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు కాబట్టి అతను ఫస్ట్ నుండి కొంచెం ఫ్లాప్స్ వచ్చినా కానీ నెక్స్ట్ మూవీ అని కొంత అయినా కానీ అతని మీద హోప్స్ పెట్టుకోవడం జరిగింది జనాలు, అతని ఫ్యాన్స్ మెయిన్గా. కానీ అనుకున్నంతగా ఆశించినంతగా రాణించలేకపోయాడు. ప్రతి మూవీ ఫ్లాప్ అండ్ ఇమ్మెచ్యూరిటీ మూవీ సెలెక్షన్స్, డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో అతను దెబ్బతీసేవాళ్ళు. యాక్టింగ్ కూడా అండ్ బయట కొంచెం ఓవర్ యాక్షన్ కూడా చేసేవాడు మన అఖిల్ బాబు. ఆడియో ఫంక్షన్లో కానీ అక్కడ ఇక్కడ కానీ పిల్ల శాస్త్రాలు కదా చేసేవాడు. బట్ ఈ మూవీ ఏదైతే ఉందో దానికి పూర్తి డిఫరెంట్ అన్నమాట. ఇప్పుడు మనకు మామూలుగా పాము కుబుసం ఇడిచిన తర్వాత ఫ్రెష్గా ఉంటుందంటే చూడండి, ఆ పాత కుబుసం ఇడిచేశాడు. ఇప్పుడు ఇతని కెరీర్ ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్లీ మన రామ్ చరణ్కి ఎలాగైతే రంగస్థలం అనేది ఒక మైలురాయో, ఈ లెనిన్ అనే మూవీ ఈ అఖిల్కి అలా ఒక మైలురాయిలాగా నిలిచిపోయే చిత్రం. ఏదో నార్మల్గా తీసుకున్నారు మహాభారత రిఫరెన్స్ అలా కాకుండా, మూవీ చూస్తే మీకు ఆ పోలికలు కంపల్సరీగా కనిపిస్తాయి మూవీలో. అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళే మన శత్రువులు, మన అనుకున్న వాళ్ళందరూ పగ వాళ్ళు అవుతారు అని ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో చూపించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. అండ్ మీకు మూవీలో చూస్తే ట్విస్ట్లకైతే ఏం తక్కువ లేదు, ట్విస్ట్ల మీద ట్విస్టులు, ఒక 4-5 ట్విస్ట్స్ ఉంటాయి, మైండ్ బ్లోయింగ్ ఉంటాయి. ఎవరైతే అఖిల్ ఫ్యాన్స్ ఉన్నారో, మన అయ్యగారి నెంబర్ 1 ఉన్నారు కదా, నాకు తెలిసి ఆయన అంత హ్యాపీగా అయితే ఎవరు ఉండరు ఇప్పుడు ఈయన హిట్ కొట్టడం వల్ల. పాపం ప్రతి మూవీకి ఆయన రావడం, హంగామా చేయడం, ఆ మూవీ ఫ్లాప్ కావడం, ఇది రిపీట్ అయిపోయింది. ఈసారి మాత్రం ఆయన అఖిల్ ఎంత హంగామా చేసుకుంటాడో తెలియదు కానీ అతని ఫ్యాన్ మాత్రం ఫుల్ హంగామాలో ఉన్నాడు. ఇంకా యాక్టర్స్ విషయానికి వస్తే ప్రతి ఒక్కరు, శివాజీ గారు కావచ్చు, మన హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ కావచ్చు, మెయిన్ హీరోయిన్ క్యారెక్టర్ కావచ్చు, అండ్ హీరో ఫ్రెండ్ వాళ్ళ మదర్ క్యారెక్టర్ కావచ్చు, ప్రతి ఒక్కరు చించేశారు. యాక్టింగ్ విషయంలో ఎవరు తగ్గలేదు, ప్రతి ఒక్కరు చించేశారు. మన రాజీవ్ కనకాల గురించి మీకు తెలిసిందే కదా, అతను ఏ మూవీలో పెట్టుకున్నా కానీ పాపం గోడెకి ఇచ్చేశారు. దీంట్లో కూడా గోడెకి ఇచ్చారు. కానీ మిగతా మూవీస్లో అంతో ఇంత కొంచెం ఒక లెంత్ ఉంటుంది ఆయన క్యారెక్టర్కి. ఇది ఇందులో అట్లా కాదు, ఆయన కనబడమే డైరెక్ట్ అతని ఫోటోకి దండేసేస్తారు అనమాట. అండ్ మన తమ్ముని గురించి తెలిసిందే కదా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి పడేశాడు, అసలు అదరగొట్టేశాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఎప్పుడైతే టైటిల్ కార్డు పడుతుందో అక్కడ స్టార్ట్ చేసిన తమ్మును లాస్ట్ వరకు ఏ మాత్రం తగ్గలేదు. మనకు సాంగ్స్ విషయానికి వస్తే సాంగ్స్ మాత్రం మధ్యలో ఒక 2 సాంగ్స్ కట్ చేయాల్సింది. ఎందుకంటే ఈ సాంగ్స్ వల్లనే కొంచెం ఒక ఫ్లోలో వెళ్తున్న మూవీ కాస్త పంట కింద రాయబడినట్టు అడ్డం పడిపోతున్నాయి మొత్తం. ఎందుకంటే ఆ ఫ్లోలో ఉన్న ఒక ప్రేక్షకుని ఆ సాంగ్స్ అనేది డైవర్ట్ చేయడము, చిరాకు తెప్పించడము. బ్యాక్ టు బ్యాక్ 3 సాంగ్స్ ఉన్నాయి, 30 minutes గ్యాప్లోనే 3 సాంగ్స్ ఉన్నాయి మనకి. దాంట్లో ఏదైనా ఒక సాంగ్ తీసేయడం బెటర్ ఆప్షన్. ఇంటర్వెల్ తర్వాత మూవీ ఏదైతే ఉందో ఆ ఎంటైర్ మూవీ సీక్వెన్స్ ఒక టాప్ నాచ్లో ఉంటుంది. అండ్ క్లైమాక్స్లో మీకు టెంపుల్ దగ్గర ఫైట్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది. అందులో అఖిల్ చేసిన యాక్టింగ్ అవుట్ స్టాండింగ్. నాకు తెలిసి ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చేశాడు. ఆ 10 నిమిషాల సీక్వెన్స్ మాత్రం అసలు మీరు మర్చిపోలేరు. మీరు బయటకు వచ్చిన తర్వాత కూడా అది మిమ్మల్ని హంట్ చేస్తూ ఉంటుంది. అంటే అంత బాగా యాక్టింగ్ చేశాడు. ఇంకా మైనస్ల విషయానికి వచ్చేస్తే ఇక ప్రతి మూవీలో మైనస్లు అనేది కామన్, కానీ దీంట్లో పెద్దగా చెప్పుకోవడానికి అయితే ఏం లేదు పెద్ద మైనస్లు. అండ్ ఆ సాంగ్స్ విషయానికి వస్తే సాంగ్స్ ఒకటే కొంచెం ట్రిమ్ చేసేస్తే చూసి ఆడియన్ ఎవరైతే ఉన్నారో మధ్యలో డైవర్ట్ కాకుండా ఆ మూవీలోకి ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఆ సాంగ్స్ ఒకటి కొంచెం ట్రిమ్ చేసేస్తే మిగతా మూవీ మొత్తం ఫెంటాస్టిక్. సో మొత్తానికి అఖిల్ బాబు ఒక హిట్ అయితే కొట్టేసావు, అది కూడా మామూలు కాదు, ఒక సాలిడ్ హిట్. ఇది ఈ మూవీకి నీ చేరివి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.